పెద్దలందరికీ నమస్కారం. మరి గతంలో ఉన్నటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో మనం చూసాం, ఎక్కడ కానీ ఏ గ్రామంలో కానీ రోడ్లు కానీ నీటి వసతి కానీ కనీసం పట్టించుకున్న పరిస్థితి లేదు. మన శాసనసభ్యురాలు మనకి ఎమ్మెల్యే అయిన తర్వాత మీరు ప్రతి పంచాయతీలో గమనించండి, ఎన్నో వేల కిలోమీటర్లు ఈ నియోజకవర్గంలో సీసీ రోడ్లు వేస్తున్నారు. మరి ప్రజా సమస్యలే లక్ష్యంగా, ప్రజల యొక్క సంక్షేమం, ప్రజా అభివృద్ధి, ఈ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారి మీద వైసీపీ పాలకులు, గత పాలకులు మరి ఇప్పుడు అనేక రకాలుగా విమర్శలు చేస్తూ ఉన్నారు. మరి నేను తెలియజేస్తా ఉన్నా ఇక్కడున్న ప్రజానీకానికి అందరికీ, గతంలో ఎక్కడైనా ఈ విధంగా ప్రజా దర్బారు, ప్రజా సమస్యలు తీసుకునిందే మన దాఖలాలు ఎక్కడ చూసినా ఇది లేదు. ఈ రోజున ఎమ్మెల్యే గారు వారానికి ఒక మండలం తరఫున 6 మండలాలు తిరుగుతూ ప్రజా సమస్యలను స్వీకరిస్తూ అందరు అధికారులతో మాట్లాడుతూ ప్రజా సమస్యలు తీర్చుతూ ముందుకెళ్తా ఉన్నారు. మరి అటువంటి ఎమ్మెల్యే గారిని అభినందించాల్సింది పోయి ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఎనలేని మాటలు మాట్లాడడం అనేది సబబు కాదు. మరి 3 పార్టీల పొత్తులో చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాలుగా ఆలోచన చేసి మరి రెవల్ సుబ్రహ్మణ్యం గారు అయితే ఈ నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తారు, మరి వారి కుమార్తెకి టికెట్ ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి ఇంత 3 పార్టీల పొత్తులో కూడా తెలుగుదేశం పార్టీలో కూడా కాంపిటీషన్ ఉంటే రెవల్ సుబ్రహ్మణ్యం గారి మీద గౌరవంతో గెలిపించుకొని వస్తాడు, సత్తా ఉన్న నాయకుడు అని చెప్పి ఎమ్మెల్యే గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. మరి ఆ రోజున 66,000 మెజార్టీ ఉన్న వైసీపీని తగ్గించి ఈ రోజు 29,000 పైచిలకు మెజార్టీతో ఎమ్మెల్యే గారు ప్రజా ఆశీస్సులతో ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే గారు అయ్యారు.